హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అనేది స్టార్ట్ అయింది, మనందరం కూడా చూసాము. సో అప్డేట్ ఏంటి అంటే ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో గౌతమ్ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఒక్క విషయంలో. ఏంటంటే అప్డేట్లో కెమెరా ముందుకు వెళ్ళాడు. నా ఫ్యామిలీ ఆల్రెడీ వచ్చింది కదా లాస్ట్ సీజన్లో, సో టేస్టీ తేజ ఫ్యామిలీకి అవకాశం ఇవ్వండి బిగ్ బాస్, ప్లీజ్ నా ఫ్యామిలీని వద్దని చెప్పేయండి, రావద్దని చెప్పండి ప్లీజ్ అని చాలా అంటే చాలాసేపు రిక్వెస్ట్ చేశాడు. అన్ని కెమెరాలకి ఆల్మోస్ట్ చెప్పాడు. టేస్టీ తేజ కోసం, టేస్టీ తేజ ఫ్యామిలీని రమ్మని వాడు చాలా బాధపడుతున్నాడు, అసలు దానికోసమే వచ్చాడట. సో మళ్ళీ రీఎంట్రీ కూడా దానికోసమే ఇచ్చాడంట అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో వీకెండ్ ఎపిసోడ్లో కానీ ఒకవేళ యాక్చువల్గా ఇలా అడుగుదామని యాక్చువల్గా ఫస్ట్ రోహిణి అనుకుంది. వీకెండ్ ఎపిసోడ్లో మనం చూసాం, బ్రేక్ టైంలోని నా ఫ్యామిలీని మానేసి అయినా సరే సో గౌతమ్ ఇదేంటి మన టేస్టీ తేజ ఫ్యామిలీని రమ్మని చెప్దాము అని చాలా అంటే చాలా బాధపడింది. అయితే వీకెండ్ ఎపిసోడ్లో కొంచెం మేబీ ఏమన్నా టేస్టీ తేజ కాస్త రిక్వెస్ట్ చేస్తుంటే అది వర్కౌట్ అయ్యేదేమో, అడిగి ఉంటే ఏమన్నా. బట్ రోహిణి ఫ్యామిలీ వచ్చింది కాబట్టి ఆ ఛాన్స్ లేదు. అందుకని మేబీ గౌతమ్ ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి సో బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్లో తన ఫ్యామిలీ వచ్చారు కదా, ఈసారి టేస్టీ తేజని కొంచెం కన్సిడర్ చేయండి బిగ్ బాస్ ప్లీజ్ అని చెప్పి. నిజంగా ఈ విషయంలో గౌతమ్ అయితే చాలా అంటే చాలా గ్రేట్గా కనిపించాడు నాకు. అలాగే ముక్కు అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది. సో ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది, వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు చక్కగా లవ్ సింబల్ వేసి బిగ్ బాస్ వీ లవ్ యూ అని చెప్పారు కూడా. సో తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చింది, చాలాసేపు ఫన్ కూడా చేశారు. చాలా అంటే చాలా బాగా వాళ్ళు ఇద్దరు సపరేట్గా కూడా వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆవిడని చూసి బాగా ఎమోషనల్ అయిపోయాడు టేస్టీ తేజ. ఇంకా ఒక పాయింట్ అప్డేట్లో ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు. అది నిజంగా అసలు షాక్ అనమాట. అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా, అది మాత్రం సూపర్. అలాగే హైలైట్ మనకు తెలుసు కదా, మగళై అనేది హైలైట్. నిజంగా ఈ సీజన్లోనే హైలైట్. నాగార్జున గారు అంటాం, రాకెట్స్ రావడం, దాని మీద మగళై అని రావడం ఇలాగా. సో ఇదంతా కూడా జరిగింది, ఆల్రెడీ ప్రోమోలో చూసాం మనం. సో వాళ్ళ ఫాదర్ యష్మి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు, ఎమోషనల్ అయిపోయింది బాగా. చాలాసేపు కూడా అక్కడ ఉన్నారు, ఫన్ కూడా చేశారు. సో నెక్స్ట్ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది గౌతమ్ వర్సెస్ ప్రేరణ. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే మండుతుందబ్బా. ఏదైనా కూడా ప్రేరణ ఏ రకంగా చెప్పినా కూడా గౌతమ్ తీసుకోవట్లే. గౌతమ్ ఏ మాట అన్నా కూడా ప్రేరణ అస్సలు తగ్గేదేలే అంటుంది. సీతాఫలం దగ్గర నుంచి సిగ్గులేదా అనే డైలాగ్ పడినప్పటి నుంచి స్టార్ట్ అయింది. గౌతమ్ అసలు ప్రేరణను కన్సిడర్ చేయట్లా ఏ విషయంలో కూడా. అవును నాకు నువ్వు ఇస్తే నేను చేస్తా అంటే అది పనిష్మెంట్ అబ్బా అంటుంది. పనిష్మెంట్ అయినా ఒక హెల్ప్ ఉండాలి కదా అనేది గౌతమ్ వాదన. అలాగే ప్రేరణ కూడా గౌతమ్ ఎక్కడ దొరుకుతాడా చేసేద్దామా అంటే ఒక పాయింట్లో పట్టేసుకుందామా అన్నట్లుగానే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా లైవ్లో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, కిచెన్లో కూడా చిన్న రప్చర్ అనేది అయింది. ఆ తర్వాత వదిలేశాడు. ఆ తర్వాత వేరే ఏదో వాటర్ మిలన్ కట్ చేస్తున్నప్పుడు కూడా సమ్ ఏదో చిన్న మాట అనేది వస్తే పోలే ఇప్పుడు గొడవ ఎందుకని వదిలేశాడు. సో మెగా చీఫ్ అయిన తర్వాత ప్రేరణ యాటిట్యూడ్ అనేది మారింది, అందులో డౌట్ లేదు. అలాగే ఒకరిని ఏదైనా టార్గెట్ చేసుకోవాలి టార్గెట్ అని అనకూడదులే, కానీ ఒకళ్ళు ఏదైనా సాధించాలి అనుకోవచ్చు. మనం సాధించాలి అనుకుంటే మాత్రం అది చేసే వరకు విడిచిపెట్టదు ప్రేరణ. ఖచ్చితంగా ఆ పాయింట్ని చెప్పి తీరుతుంది. ఒక సాధింపు అంటారు కదా నసలాగా, సాధిస్తున్నావు ఏంటారు అంటే ఆ సాధింపు చర్య అది ఖచ్చితంగా చేస్తుంది అనమాట, అస్సలు విడిచిపెట్టదు. లాస్ట్ టైం కూడా గౌతమ్ తను చీఫ్ అవడానికి సహకరించలేదని ఒక ఫీలింగ్ ఉంది ప్రేరణకు కూడా. అలాగే నామినేషన్స్ అప్పుడు గౌతమ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కూడా ఏదైతే పెయింట్ పూసిందో వచ్చిన తర్వాత గౌతమ్ డిఫెన్స్ అనేది చాలా బాగుంది, డిఫెండ్ బాగా చేసుకున్నాడు తను అర్రరే. యాక్చువల్గా ఇది గార్డెన్ ఏరియాలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ సో కొంచెం ఏంటి వర్క్ చేయట్లేదంటే నాకు ఎవరినైనా హెల్ప్ వర్క్ చేస్తా అన్నాడు. సో అన్నప్పుడు కొంచెం అక్కడతో ఆగిపోయింది. అంతేనా అక్కడ అరేరే అని అవినాష్ కొంచెంసేపు ఫన్ చేశాడు. యష్మి దగ్గరికి వెళ్ళి యష్మిలాగా నడుచుకుంటూ వెళ్ళాడు చూడండి. సో అది బాగా అనిపించింది నాకైతే. గౌతమ్ ఇంకా కిచెన్లో ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఒక్కడనే పగ తీర్చుకునేలాగా చేయమంటే కరెక్ట్ కాదని చెప్పాడు. ఇలా ఇద్దరు వాదించుకున్నారు. నబీల్ని కొంచెం సాక్ష్యం కోసం పిలవలా, తను నబీలే వచ్చాడు ఏదో గొడవ జరుగుతుందబ్బా అని. సో అక్కడ ఏమంది ప్రేరణ, నబీల్ని నేను పిలిచాను అందుకే వచ్చాడు మాట్లాడడానికి,
నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఇలా వేసుకుంది అనమాట. అలాగే ఇక్కడ గౌతమ్ని కొంచెం సాధించడం మొదలెట్టింది. సో కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ కాదు ఇది, యాక్చువల్గా ఈగో అంతే. సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు తగ్గేదే లే అన్నట్టు ఉన్నారు. ఇక తర్వాత ఫన్నీ స్కిట్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ఫన్నీ స్కిట్లో భాగంగా జరుగుతూ ఉంది. అయితే నబీల్ని కన్ఫెషన్ రూమ్లో పిలిచి స్వీట్స్ ఇచ్చారు. స్వీట్స్ ఇచ్చిన తర్వాత నబీల్ వాళ్ళ మదర్ వచ్చింది. చాలా చాలా అంటే చాలా దాన్ని ఏమంటారు డీసెంట్గా మాట్లాడారు ఆవిడ. నేను కలిసాను కూడా, మాట్లాడాను. చాలా చాలా బెస్ట్ ఆవిడ, డౌటే లేదు. సో అలాగే బయట ఎలా ఉన్నారో అలాగే చక్కగా వచ్చారు, మాట్లాడారు. సో ప్యాంపరింగ్ అనేది చేశారు నబీల్ని. ఇదంతా కూడా నడిచింది, బాగా అనిపించింది. నబీల్ వాళ్ళ మదర్ స్క్రీన్ మీద చూడటం బాగా అనిపించింది నాకు. దాని తర్వాత యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇది ఎందుకు చెప్పానంటే, నిఖిల్ ఒక మాట అన్నాడు, ఇట్లా టేస్టీ తేజ్ అది రాకపోవడం అనేది గిల్ట్గా ఉంది నాకు. సో మనం ఏదో చేసామని చెప్పి నాకు గిల్ట్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వర్స్ట్ పర్ఫార్మర్ వేసాడు కదా, పాపం వర్స్ట్ పర్ఫార్మర్ వేస్తే ఈ పనిష్మెంట్ వస్తుందని తెలియకుండా వేసాడు. సో అది కొంచెం గిల్ట్గా ఉంది. ఇప్పుడు మా మదర్ రావడం అనేది నేను అంత డైజెస్ట్ చేసుకోలేనేమో అన్నాడు. అది అవినాష్ తీసుకెళ్ళి అక్కడ టేస్టీ తేజ అండ్ మిగతా వాళ్ళకి చెప్తున్నప్పుడు, సో అందులో నిఖిల్ తప్పేం లేదు కదా, పాపం నిఖిల్కి తెలియదు కదా ఇలా పనిష్మెంట్ ఇస్తారని, ఎవరికి తెలీదు, నాకు ఓటేషన్లో ఎవరికి తెలియదు అని అక్కడ కొంచెం మాట్లాడుకున్నారు. రోహిణి కూడా అదే అంది. అక్కడ టేస్టీ తేజ కూడా అదే అభిప్రాయంలో ఉన్నాడు. సర్లే నేనే రిక్వెస్ట్ చేసుకుంటా బిగ్ బాస్ అన్నట్టు ఉన్నాడు అక్కడ. సో ఆ తర్వాత ఇంకా ఒక పెళ్లి చూపులు సందడి అనేది చేశారు. వినోదాత్మకంగా చేయాలని బిగ్ బాస్ మాట్లాడాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, బిగ్ బాస్ కొంచెం జలుబు చేసింది. జలుబు చేసి గొంతుపోయింది, నాలాగా గొంతుపోయింది అనమాట. సో జలుబు గొంతుతో మాట్లాడాడు. సో అది కూడా సగంలో బ్రేక్ అయిపోయింది ఆ స్కిట్ కూడా చూడండి. నబీల్ వాళ్ళ మదర్తో ఫ్యామిలీ వీక్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు, మదరును వాళ్ళ అన్న కొడుకు వచ్చారు. అన్న కొడుకుతో టేస్టీ ఫన్ చేశాడు. అయితే వాళ్ళ మదరు గోవిందమ్మ గారు వీలుంటే నా రివ్యూస్ కూడా చూడండి ప్లీజ్, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్లీజ్. సో చాలా అంటే చాలా సరదాగా అనిపించారు. అంటే సో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా, అరే మనకి దగ్గర అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది కలిగింది చూడంగానే. ఎప్పుడో తెలిసిన వాళ్ళలాగా అనిపించింది, నాకైతే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా క్యాజువల్గా అనిపించారు, మరి ఆర్టిఫిషియల్గా ఏదో వచ్చాము మొక్కుబడిగా వచ్చాము అలా ఏం లేదు. జస్ట్ లైక్ దట్ అలా వచ్చారు, సరదాగా డ్యాన్స్ చేశారు, వెళ్ళారు. ఇక ఎప్పుడైతే ఇట్లా వాళ్ళ మదరు అలాగే రోహిణి వాళ్ళ మదర్ ఇలాగ వచ్చిందో చాలాసేపు టేస్టీ తేజ బాధపడ్డాడు. సరే రే మనకి పోయిందే ఇది, బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ నేను డైరెక్ట్గా నామినేట్ అవుతా, అవసరమైతే సీజన్ అంతా నామినేట్ అవుతా అన్నాడు. సో ఇది కొంచెం కన్సిడర్ చేయాల్సిన విషయమే. మరి ఇది అప్పటికప్పుడు మేబీ స్టేజ్ మీద నాగార్జున గారితో చెప్పుంటే ఏమన్నా కొంచెం కన్సిడర్ చేసి ఉండేవాళ్ళేమో. అక్కడ వాదించలేకపోయాడు. సరే సార్ ఏం చేస్తాం, మిస్టేక్ చేసాం కదా అని. అక్కడ పనిష్మెంట్ తనకే వచ్చింది, వర్స్ట్ పర్ఫార్మర్ దానికి ఇది వచ్చింది. సో మేబీ కన్సిడర్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇన్ఫినిటీ రూమ్ అనేది అసలు ఎందుకు పెట్టారు ఏంటి అనేది దానికి అసలు ఇది లేదు. లాస్ట్ సీజన్లో కూడా హాలోగ్రామ్ పెట్టారు, అది కూడా లేదు. ఇప్పుడు చూడండి ఇన్ఫినిటీ రూమ్ పెట్టారు, అందులో రేషన్ అన్లిమిటెడ్గా అడిగితే సరే నువ్వు సీట్ సాక్రిఫైస్ చేయన్నారు. మరి రేషన్ అన్లిమిటెడ్గా ఇవ్వట్లేదు. లాస్ట్ టైం అవినాశాలు తెచ్చుకున్నాడు, ఈ టైం ప్రేరణ తెచ్చుకుంది. మరి అలాంటప్పుడు స్వీట్స్ పనిష్మెంట్ ఎందుకు, చిన్నదే కదా ఎత్తేయచ్చు కదా అనేది లాజిక్. సో అయితే అస్సలు అలా ఇన్ఫినిటీ రూమ్ని అయితే ఒక్కసారి వాడారు, అది వాడటానికి కూడా అవ్వట్లేదు. రొటీన్గా మళ్ళా బిగ్ బాస్ స్టార్ట్ చేసాడు, ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ ఫ్రీజ్, అది రొటీన్ ఫ్యామిలీ వచ్చేటప్పుడు. మరి చూద్దాం, ఇంకా 3 ఫ్యామిలీస్ ఈ రోజు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే చాలామంది టాప్ 5 నా టాప్ 5 వీడియో ఈ వీడియో తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.